మినిమం బేసిక్ కామన్ సెన్స్ అంటారు దీన్ని. బేసిక్ కామన్ సెన్స్ అంటారు. రంగనాథ్, నువ్వు టిఫిన్ చేసినావు కదా, అన్నం తిన్నావు కదా, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ తిన్నారు కదా, మంచిగానే హ్యాపీగా ఉన్నారు కదా. అరే వీళ్ళు ఏం అడుగుతున్నారు, అరే మా ఇంటికి నాకు సంబంధం లేదరా నాయన, మేము రెంట్కున్నాం ఇక్కడ, మాకు ఒక వారం రోజుల సమయం ఇవ్వండి, లేదు సాయంత్రం వరకైనా సమయం ఇవ్వండి, మేము చాలా సేఫ్గా అన్నీ సర్దుకొని మేము ఇంకో దగ్గర ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ ఇల్లు వెతుక్కోవాలంటే ఎంత కష్టం అండి. నువ్వు ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండొచ్చేమో మిస్టర్ రంగనాథ్, నువ్వు ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండొచ్చేమో, కానీ వీళ్ళకి అవకాశం కల్పించు. నువ్వు అంటావు నేను ఈ భూమిని కాపాడినా, ఇల్లును ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడినా నువ్వు అనొచ్చు. మరి దీనికి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? కరెంట్ వాడిని సస్పెండ్ చేసినవా? వాటర్ కనెక్షన్ ఎవడు ఇచ్చిండు? ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఇది ఇల్లీగల్ అయితే ఈ మొత్తం కబ్జాలకు కారణమైన గూడెం మహిపాల్ రెడ్డి అండ్ మాఫియాని వాళ్ళ మీద కేసులు పెట్టినవా? దీని ఓనర్ మీద కేసు పెట్టినవా? ఈ ఓనర్ని అరెస్ట్ చేసినవా? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం కంటే భయంకరమైన ప్యానిక్ సిచ్యువేషన్ ఇది. ఎక్కడ పోవాలండి పాపం? ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇట్లా ఇవన్నీ చూడండి, ఇక్కడ కూలగొడుతున్నారు, అక్కడ జేసీబీలు పెట్టి వెళ్ళిపోరా అన్నట్టుగా బెదిరిస్తున్నారు. ఆ జనం పైకి కిందికి నడుచుకుంటూ వెళ్తున్నారు. పొరపాటున ఏదో ఒకటి పోయి మీద పడి తలకాయ మీద పడితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే దాదాపు 5 ఫ్లోర్లకు పైన ఉన్నది. పొద్దున్న రాగానే కరెంట్ బంద్ చేసాడు, లిఫ్ట్ ఆగిపోయింది. ఆ జనం ఎట్లా నడుచుకుంటూ పోతారు పైకి కిందికి? మినిమం కామన్ సెన్స్ కదా ఇది, మినిమం కామన్ సెన్స్ కదా. అంటే ఏదేమైనా సరే కూలగొట్టాలా, ఏదేమైనా సరే జనం ఎంత ఇబ్బంది పడ్డైనా సరే నేనేదో సాధించినా అని చెప్పుకోవాలా. ఇంత భయంకరమైన మెంటాలిటీ ఏంది అసలు మీది?